Let's welcome Hyper Adi. Bringing up the heat now. Get ready for the show. మా కంపెనీకి జీతాలు పెరిగినాయి. ఓహో ఇన్నావా కన్నావా ఇన్నావా ఓబామా లక్ష్మి నా ప్రేమ లక్ష్మి కంపెనీకి మా కంపెనీకి జీతాలు పెరిగినాయి. వెల్కమ్ టు దసరా మహోత్సవం. దసరా మహోత్సవం. నమస్కారం. ఇక్కడ 2 టీమ్స్ ఉన్నాయి. ఒకటి శ్రీముఖి టీం, ఒకటి అనసూయ టీం. మీరు ఎవరి టీంలోకి వెళ్దాం అనుకుంటున్నారు? ఇప్పుడు బాబు గారు ఎవరికి సపోర్ట్ ఉన్నారు? అనసూయ గారా సార్? బాబు గారు, నేను ఎప్పుడు చూడని కళ్ళు మిమ్మల్ని అదోలా చూస్తున్నాయి. కళ్ళ డాక్టర్ చూపించుకో. నేను ఎవరిని? అదే ఇక్కడ చూసి చెప్పు. అదే మాట. శేఖర్ మాస్టర్ మీరు అడ్రా, నేను చూసి చెప్పాను. ఎప్పటికైనా నా మార్కులు నీకు అవసరం పడతాయి. ఈ ఒక్క రోజు కోసం చూసుకుంటున్నావు. వెళ్ళు. శేఖర్ మాస్టర్ ఒక్కరో మీరు అడ్రండి ప్లీజ్. అయితే ఇప్పుడు మీరు అనసూయ టీం కదా? అంతే. వెల్కమ్. చంటి ఏంటి అంత చిన్న స్టెప్స్ చేస్తున్నావు? మనం సింపుల్ గా స్టెప్ వేసినా అదే చెక్కు, ఓ ఇరగదీ స్టెప్ వేసినా అదే చెక్కు. నువ్వు చెక్కు కోసం చేస్తున్నావా? ఏం మీరు గిన్నీస్ బుక్ కోసం చేస్తున్నారా ఏంటి? హలో దసరా మహోత్సవం. ఎందుకయ్యా అంత పెద్ద పేర్లు? దసరా ఉత్సవం అని పెట్టొచ్చు కదా. మళ్ళీ మళ్ళీ చేయడానికి నేను ఒకప్పుడు చంటిని కాదు, పెళ్ళయింది. ఇక్కడ బోల్డ్ అని ప్రత్యేషన్లు ఉంటాయి. వెల్కమ్ టు దసరా మహోత్సవం అంతే. ఓకేనా? మరి అమ్మవారికి పూజ చేయాలంటే అమ్మాయి రావాలి. మంచి అందమైన అమ్మాయి ఎవరైనా ఉంటే పిలుద్దాం. పండగ పూట కూడా పాత మొఖాలే. నువ్వా యాంకరు? అబ్బే లేదు, నాగార్జున గారు దారిలో ఉన్నాడని నేను చేస్తున్నా. కనపడట్ల మళ్ళీ నువ్వా యాంకరు? అవును, ఎవరు బాబు నిన్ను లోపలికి రానిచ్చింది? చంటి బాబు అంటావేంటి? అక్కడ అమ్మాయి శ్రీముఖి. శ్రీముఖి అమ్మాయా? అమ్మాయా నువ్వు? చంటి ఏం మాట్లాడుతున్నావు? ఎందుకు అంతలా నరుస్తావు? ఇంతకు ముందు చేపల మార్కెట్ లో గానీ కూరగాయల మార్కెట్ లో పనిచేసావా? ఎవరా ఇక్కడ నా మైక్ చిన్నదిగా పెట్టింది? నీ నోరు పెద్దది కదా, అందుకే మైక్ చిన్నది పెట్టారు. మరే చంటి మరి అలా డాన్స్ చేసావేంటి? నువ్వు పక్కన రోజా గారు ఊహించుకొని డాన్స్ చేసావు, నేను మా రాజు గారు ఊహించుకొని డాన్స్ చేసావు, అందుకే అలా వచ్చిన స్టెప్. నువ్వు నవ్వినా కూడా అరిచినట్టే ఉంది తెలుసా? రోజా గారంటే గుర్తొచ్చింది. మేమిద్దరం అలా డాన్స్ చేస్తుంటే నీకు ఎలా అనిపిస్తుంది? నువ్వు కూడా డాన్స్ చేస్తుంటే బాగుండు అనిపిస్తుంది. ఎరా ఎరా రే ఎరా ఎలా కట్ చేశాను? ఎలా కట్ చేశాను? జోక్ ఎలా కట్ చేశాను రా? చంటి నేను అమ్మాయి శ్రీముఖిని. ఓ గుర్చేస్తాను, నువ్వు గుర్చేస్తాను, నేను మర్చిపోతా. నువ్వు అమ్మాయివి. దూరంగా జరుగు. ఏ అని అడుగుతున్నా. నీ పక్కన నేను ఉంటే ఎలా ఉందో తెలుసా? ఎలా ఉంది? టవర్ కోసం సిగ్నల్ కింద తిరుగుతుంటారు చూసారా? చంటి నేను ఇలా ఉంటే నీకేమనిపిస్తుంది? నేను సర్కస్ ఆడించుకునే వాళ్ళగా, నువ్వు నా మీద ఎక్కిన కోతిలాగా ఉన్నావు. చంటి దేవుడి దగ్గర దీపాలు ఆడవాళ్ళే ఎందుకు వెలిగించాలంటారు? మీకు నిప్పు పెట్టడం బాగా అలవాటు కదా, అందుకే మీరు వెలిగిస్తేనే బాగుంటది. అది నేను వెలిగిస్తా. చెప్పానా నిప్పు పెట్టడంలో ఫస్ట్ ఉంటదని?
చంటి నేను వెళ్ళి వెలిగిస్తాను, అనసూయ గారు వెళ్ళి దాన్ని ఆర్పి మళ్ళీ వెలిగించమను. వెనకటికి నీలాంటిదే కరెంటు పోయింది, ఏం చేద్దామంటే క్యాండిల్ వెలిగించి టీవీ చూద్దామందంట. సరే అసలు మీ ఇద్దరిలో పూజ ఎవరు చేస్తారంటే చంటి నువ్వు సూపర్ కత్తి కసట్. మీరు ఎన్ని బిస్కెట్లు వేసినా నేను పన్ను. మిమ్మల్ని పూజ ఎవరు చెప్తారు నేను డిసైడ్ చేస్తాను. ఫస్ట్ నాగబాబు గారిని పిలుద్దాం, ఆయన అయితే డిసైడ్ చేస్తాడు. లెట్స్ వెల్కమ్ నాగబాబు గారు. అంతా నా ఇష్టం, అంతా నా ఇష్టం, ఎడా పెడా ఏం చేసినా అడిగేదెవర్రా నా ఇష్టం, చడామడా చెలరేగిన చెప్పేదెవర్రా నా ఇష్టం. అమ్మో యాంకర్ చంటిగాడా? సార్ 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 అది చూసాడా సార్? దసరా మహోత్సవం సార్, 3 గంటలు ఎంజాయ్ చేయాలి మనం. అమ్మో ఈయన 10 నిమిషాల పరిస్థితిలో 3 గంటలు అంటాడేంటి? మీరు ఎందుకు వచ్చారంటే పూజ చేయడానికి అనసూయకి సపోర్ట్ చేస్తారా, శ్రీముఖికి సపోర్ట్ చేస్తారా? ఆబ్వియస్లీ అనసూయ వెలిగిస్తుంది. థాంక్యూ బాబు గారు. మరి శ్రీముఖి? ఆ అబ్బాయి గురించి నాకు తెలీదే. అబ్బాయి కాదు సార్, అమ్మాయి సార్. ఏడా చండి, నేనేదో మీ స్కిట్లు చూసి నవ్వుదా అంటే మీరు ముందే జోకులేసేస్తారు. చెప్పానా నేను నమ్మనని చెప్పానా? ఇలా అరుస్తావే నమ్మలా నిన్ను. అంటే అమ్మాయినగా నేను షాక్ లో ఉన్నాను, ఆ షాక్ ని తేలుకోవాలి. మంచి కామెడీ స్కిట్ లో చూపి. నీ వల్ల మా బాబు గారు మూడంతా దొబ్బింది. ఇప్పుడు మళ్ళీ సార్ నవ్వాలా వద్దా? నెక్స్ట్ మిమ్మల్ని డిసైడ్ చేయడానికి ఇంకో 2 ఉన్నారు పాపం. శేఖర్ మాస్టర్, రోజా గారు. లెట్స్ వెల్కమ్ శేఖర్ మాస్టర్ అండ్ రోజా గారు. మేఘమా మరువకే మోహమా విడువకే మాఘమాస వేళలో మల్లె పూల మాలగా మరుని కూడి మెల్లగా మరలి రావి చల్లగా మదిలో నిదిలే మధువై మేఘమా మరువకే. శేఖర్ మాస్టర్ ఏం చేస్తున్నారు శేఖర్ మాస్టర్? సిగ్గుపడుతున్నా సిగ్గుపడుతున్నా. మిమ్మల్ని చూసి మేం సిగ్గుపడాలి, మీరు కాదు. ఇలా రండి. ఇంకొకసారి చేస్తా. రోజా గారితోనా? ఇప్పుడు చేశారు కదా, మళ్ళీ రోజా గారితో చేసే ఛాన్స్ వస్తుందో రాదో. సరే ఇంకొకటంటే ఏంటండి పాట? రాజశేఖరా ఆగలేనురా, రాజశేఖరా ఆగలేనురా, పైకలో స్వరాలని నీటి చూడరా. ఓ సఖీ చెలి తేనె జాబిలి తీరని సుఖాలలో తీపి ఆకలి. ఇంకొకసారి చేస్తా. ఎందుకు ఎపిసోడ్ మొత్తం మీ ఇద్దరు డాన్స్ చేసుకోండి, మేము ఆడ కూర్చొని కమాన్ శేఖర్ అని చప్పట్లు కొడతాం. ఈవెంట్ లో రోజా గారితో ఎంట్రీ సాంగ్ లేకపోతే చేయనన్నారంట. అయ్యో నేను ఎప్పుడన్నానబ్బా? నువ్వు శేఖర్ మాస్టర్ నేనా? సారీ. శేఖర్ మాస్టర్ రియల్ గా అన్నావా? లేకపోతే ఇక్కడ ఏం చేసేవాని షోలో? అంటే వచ్చింది మీరు రోజా గారి కోసమే. అంటే ఇప్పుడు మనకి అనసూయ గారు ఉన్నారు, ఇక్కడ శ్రీముఖి ఉన్నారు. మీకు వీళ్ళలో ఎవరి సైడ్ రావాలంటే ఇష్టం? రోజా చెప్తేనే అదే. రోజా గారు ఏది చెప్తే అదేనా? శేఖర్ మాస్టర్ పేమెంట్ కూడా రోజా గారికి ఇచ్చేయండి. చెప్తావా? చెప్పు. శ్రీముఖి అంటే ఇష్టమే, ఇంకా అనసూయ అంటే ఇష్టం. ఎవరిని వదలరా మాస్టర్ మీరు?
చూడు ఎవరో ఒకరికి సపోర్ట్ చేయండి. ఆ రోజా గారు మీరు మాత్రం నాకే సపోర్ట్ చేయాలి. నీ పేరేం పేరు? రేష్మియా? కాదు, అనసూయ. అయితే నేను నీకెందుకు సపోర్ట్ చేయాలి? మరి దాని పేరు కూడా రష్మి కదే. దాని పేరు అనసూయ కాదు కదా. ఐ లవ్ యూ. అయ్యో రోజా గారు, దానికి మీ ఇద్దరు శ్రీముఖి సైడ్ సపోర్ట్ చేస్తున్నారు. శేఖర్ మాస్టర్ నేనంటే మీకు ఇష్టమా? అయ్యో శ్రీముఖి 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 కెమెరాలు ఉన్నాయి అక్కడ, అందరు చూస్తున్నారు. కెమెరాలు ఉన్నాయి. ఏంటిది? మళ్ళీ తీసుకుందాం. శేఖర్ మాస్టర్ మీరు మామూలుగా ముదరలేదండి బాబోయ్. మీరు ఇక్కడ ఉన్నారు చెప్తా. పాప ఇంకో జడ్జిని పిలవాలి, ఆయన కూడా రానివ్వండి, అప్పుడు తేలిపోద్ది ఎవరు పూజ చేస్తారండి. లెట్స్ వెల్కమ్ నరేష్ గారు. రాములోడు వచ్చినాడు రా, దండసదీయ శివధనస్సు ఎత్తినాడు రా, నారి బట్టి లాగినాడు రా, దండసదీయ నింగికెక్కు పెట్టినాడు రా, సార్ మీ అబ్బాయి సినిమాల్లోకి వచ్చాడు, మీరు ఇంత ఉత్సాహంగా డాన్స్ చేయకూడదు సార్. డాడీ మీరు నాకే సపోర్ట్ చేయాలి. డాడీ అన్నాడు. ఏదో ఎంగగా కనపడాలని టీ షర్ట్ వేసుకుని తలకు రంగు వేసుకుంటే సార్ వద్దు సార్ మనకి. ఏంటంటే ఏదో ఊరకండి. అంటే ఇప్పుడు మీరు ఎవరికి సపోర్ట్ చేస్తారు మొత్తానికి? అనసూయకే కదా. మరి ఇంకెందుకు అడుగుతా? మరి వెళ్ళండి. డాడీ డాడీ కూడా డాడీ అంటే ఇంక నేను ఎక్కడికి వెళ్ళా? ఎందుకు పిలిచారు ఆయన ఇక్కడికి? ఎర్రగడ్డ ఆర్టిస్ట్ అందరినీ తీసుకొస్తారు ఇక్కడికి. అంటే యాక్చువల్ గా ఎవరో ఇంకా డిసైడ్ అవ్వలేదు కాబట్టి మనం కొన్ని టీములు కొనుక్కోవాలి. ఆ టీములను కొనుక్కుంటే గానీ మనకు ఆ విషయం అర్థం కాదు. ఫస్ట్ సుధీర్. రండి రండి రండి. మీ డివైడర్ ని దూకుంది చాలండి ఒకసారి. యాక్చువల్ గా ఇక్కడ ఇద్దరున్నారు. మీ మనసులో ఎవరి దగ్గరికి వెళ్ళాలని ఉంది? రష్మి దగ్గరికి. ఇక్కడ ఇద్దరున్నారు. సర్లే నువ్వు అట్లనే చెప్తావు కానీ సుధీర్ దేవుడి పాట 1000 మీరు ఎవరు కొనుక్కుంటున్నారు? సుధీర్ గురించి ఎవరు కొనుక్కుంటున్నారు? సుధీర్ టీమ్ లో గెటప్ సీన్ ఉన్నాడు. 1,00,000 రూపాయలు అనుకున్నా. యాక్చువల్ గా సుధీర్ నిన్ను ఏదైనా ఒక అమ్మాయి దగ్గరికి పంపించేటప్పుడు ఆ అమ్మాయిలకి జాగ్రత్తగా ఉండమని చెప్తా, కానీ ఫస్ట్ టైం నువ్వు జాగ్రత్తగా ఉండు. శ్రీముఖి అక్కడ. చంద్ర గారు. చేసుకోండి. మీరు చీరలు అయిపోయే స్టేజ్ నుంచి లోపలికి చొక్కా దోపే స్టేజ్కి వచ్చారు. మీరు రండి. ఈ ఇద్దరిలో ఎవరి దగ్గరికి వెళ్ళాలని ఉంది? వినోద్ దగ్గరికి వెళ్ళాలి. స్కిట్లు చేసి చేసి అలవాటు పడ్డాడు. ఖచ్చితంగా మీరు వేరే టీంలోకి వెళ్ళాలి. మాటలు లేవిక. యాక్చువల్ గా అనసూయ నేను కొన్ని ప్రశ్నలు అడుగుదాం అనుకుంటున్నాను. సుధీర్ రష్మి పక్క పక్కన ఉంటే ఎలా ఉంటారు? ఫస్ట్ ఫేస్బుక్ లో ఉంటారు, ఆ తర్వాత యూట్యూబ్ లో ఉంటారు, ఆ తర్వాత న్యూస్ ఛానల్ లో ఉంటారు. సుధీర్కి ఎందుకు పెళ్లి కావట్లేదంటావు?
ఒక్కళ్ళని చేసుకుంటే తర్వాత 100 మంది వస్తారు కదా నాగతంగాను అని. నా పరిస్థితి ఏంటి అని అంటే అప్పారావు లాంటి వాళ్ళు. అంటే ఇప్పుడు యాక్చువల్గా వాళ్ళు లాస్ట్ 2 నిమిషాలు స్కిట్ లో ఎందుకు కొట్టుకుంటారు? అలా చేస్తేనే కదా ముందు 8 నిమిషాలు స్కిట్ అని ప్రూవ్ అయ్యేది. ఓ ముందు జరిగిన 8 నిమిషాలు స్కిట్ అని నమ్మించడానికి. మరి సుధీర్ స్కిట్ అయిపోయింది. ఫస్ట్ శేఖర్ మాస్టర్, సుధీర్ గారి గురించి మీ కామెంట్స్. ఇంట్లో చేసే డాన్స్ బాగుంది. థ్యాంక్ యూ మాస్టర్. ఇంకా సన్నీ చెయ్యి లేపాయి కదా ఆ స్టెప్ బాగుంది. సిన్ను వంగేడు ఆ స్టెప్ బాగుంది. మరి కామెడీ ఇదే కామెడీ. సుధీర్ స్కిట్ మొత్తం బానే ఉంది, చాలా బాగుంది, నాకు నచ్చింది. అంటే మీరు ఆ టీం కదా, మీకు నచ్చింది. నాగబాబు గారు మీరు చెప్పండి సార్. కిట్ అంతా చాలా బాగుంది, బాగా చేసావు. లేనిది నువ్వు రోజా గారి టీం కదా, కానీ అక్కడ మధ్య నాకు డల్ గా అనిపించిందిరా. ఓవరాల్ గా మీకైతే స్కిట్ నచ్చలేదు? లేదు లేదు, నాకు నచ్చలేదు. ఓకే నరేష్ గారు మీ కామెంట్స్. ఆ రోజుల్లో జంజాల గారు శ్రీవారి ప్రేమ లేక సినిమాలో నేను ఎంత గొప్పగా నటించానంటే. ఓకే సార్ ఓకే. ఏంటి నన్ను ఏం చెప్పనవరా? యాక్చువల్ గా మన ఎపిసోడ్ 3 hours తిరిగాడు సార్, మీ కామెంట్స్ 4 hours 4. నా స్కిట్ ఎలా ఉంచండి. జబర్దస్త్ ఎప్పుడు స్టార్ట్ అయింది? 2012లో. అప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు అలానే ఉంది. మరి ఫస్ట్ శేఖర్ మాస్టర్, చంద్ర గారి స్కిట్. డైరెక్షన్ చాలా బాగుంది. శేఖర్ మాస్టర్ మీరు ఆగండి, మీరు చెప్తే టైం వేస్ట్ అవుతుంది, నేను చెప్తాను ఓకేనా. చంద్ర స్కిట్ మొత్తం బానే ఉంది, కానీ అక్కడ అప్పారావు నన్ను వదిన అన్నాడే, అక్కడ నుంచి ఫెల్. అప్పారావు గారు వదిన అన్న దగ్గర నుంచి డల్ అయింది. అంటే మీ టీం అయినా కూడా మీరు ఎక్స్క్యూజ్ చేయరు, వదిన అంటాం ప్రాబ్లం అంతేగా. నాగబాబు గారు మీ కామెంట్స్. ఉంచుకున్న లైన్ ఉంది కదా, అదే నువ్వు ఆ పక్కింటి అమ్మాయికి లైన్ వేయడం, ఆ లైన్ వచ్చి నీతో గొడవ పడ్డము, మీరు ఇద్దరు కొట్టుకోవడం, అది సార్ నేను అది చేయలేదు. అవునా? అంటే మీరు ఇంకా చూడలేదా? అది అంటే ఎప్పుడు అదే చేస్తా కదా చూడలేదురా. మధ్యలో ఒక వాయిస్ వచ్చిందిగా, అప్పారావు రోజాని వదిన అన్నాడు, అక్కడి నుంచి స్కిట్లు వేసిపోయింది. హిలేరియస్, మామూలు నవ్వాలి, నేనైతే ఫుల్ ఎంజాయ్ చేశా. మరి నరేష్ గారు మీ కామెంట్స్. ఈ చంద్రాన్ని చూస్తే చిత్రం బాలారాయ్ చిత్రంలో నేనేసిన లేడీ గెటప్లు. ఓకే ఏంటి నన్ను ఏం చెప్పనవరా? అంటే మన ఎపిసోడ్ 3 hours సార్ ప్లీజ్. సరే కాను. మరి లాస్ట్ గా రాఘవ గారి స్కిట్. రోజా గారు మీ కామెంట్స్. రాఘవ యాక్చువల్లీ ఈ స్కిట్ కి నో కామెంట్స్, ఎందుకంటే నేను పేమెంట్ తీసుకున్నా కదా, చెప్పాలి తప్పదు. అక్కడ ఆ పంచిందే చాలా బాగుంది, ఎందుకంటే 200 ఎపిసోడ్స్ చేసేసావు కదా. బాబు గారు మీ కామెంట్స్. రాఘవ ఓసానం కృష్ణమురళి గారి ఎపిసోడ్ ఉంది కదా, అది మొత్తం హిలేరియస్ గా ఉందిరా. నువ్వు ఒకసారి బయటికి రా, రూమ్ లోకి రా. తర్వాత రాఘవ గారు మీరు ఒకసారి రూమ్ లోకి వెళ్ళండి, సార్ మాట్లాడతారంట. ఓకే మొత్తానికి నన్ను అడగలేదు మీరు, మొత్తం మర్చిపోయారా? నరేష్ గారు మీ కామెంట్స్. నాతో బ్రహ్మానందం గారు నటించేటప్పుడు సేమ్ రాఘవ్ కూడా నాకు అలాగే అనిపిస్తాడు. బ్రహ్మానందం గారి కాంబినేషన్ లో నేను చిత్రం బలరవి చిత్రంలో. ఏమండి నన్ను ఏం చెప్పనవరా? చెప్పండి సార్, మీకే ఇంక మీరే మొత్తం. బ్లాక్ బస్టర్ బ్లాక్ బస్టర్ నే చేస్తే నీ లైఫ్ బ్లాక్ బస్టర్. సో మొత్తానికి హైపర్ ఆది అదిరిపోయే స్కిట్ చేసావు. ఈ స్కిట్ మొత్తంలో నాకు బీభత్సంగా నచ్చింది ఎవరంటే శ్రీముఖి క్యారెక్టర్. నాకు కూడా నేను కూడా స్టేజ్ మీద రావచ్చా? శ్రీముఖి లాగా నాకు టార్గెట్ ఉంది అక్కడ. క్యారెక్టర్ బయటకు వచ్చిన తర్వాత చెప్తాను. శేఖర్ మాస్టర్ గారు చెప్పండి. మాటలు లేవు ఇక్కడ. అది నిజంగా పంచుల మీద పంచులు చాలా బాగుంది. ఎరా నీ సిగ్గుపడ్డానా విన్ని? రోజా గారు వచ్చినప్పుడు సిగ్గుపడ్డానా? అవును చాలా బాగా చేశాడు, నీ ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. నాకు బాగా శ్రీముఖి క్యారెక్టర్ చాలా బాగా నచ్చింది. ఇంకో హైలైట్ ఏంటంటే నరేష్ గారి క్యారెక్టర్ అయిపోయారు రాజు గారు.
అందరూ బాగా చేశారు, చాలా బాగుంది. అది తెలుగులో ఎంజాయ్. నీకెవరు కొట్టాలని చెప్పు, నేను కూడా సపోర్ట్. అంతేనా? క్యారవన్ లో పెట్టుకున్నా, రోజా కూడా ఉంది. అందరికి చూసారా నా మీద? మెయిన్ గా రాజు ఆది లోపలికి వస్తే ఎవరైనా కొడితే నాగబాబు గారు అంటాను, నాగబాబు గారే కొడితే ఇంకెవరితో చెప్పుకొని మీరు చెప్పాలి. ముందు పిల్లల గురించి చెప్పాలి. ఆ డాన్స్ ఎలా గుర్తు పెట్టుకున్నారో సేమ్ యాస్టీస్ మూమెంట్స్ అలాగే దించేశారు. సూపర్. హైలైట్ ఏంటంటే డాన్స్ అయ్యాక ఆ మూలకి వెళ్తే నాకు అర్థం కాలేదు, మీరు షార్ట్ లో వెళ్ళలేదు కదా, ఎందుకు వెళ్తున్నాడని. ఏం చేస్తున్నారు శేఖర్ మాస్టర్ అంటే సిగ్గుపడుతున్నానంట. ఆ తర్వాత శాంతి స్వరూప్, వాళ్ళిద్దరి తర్వాత నీదే హైలైట్. సూపర్, అసలు పడి పడి నవ్వాం. సో మొత్తం షోని నీ ఒక్క స్కిట్ లో చూపించేసావు మళ్ళీ. నాగబాబు గారు ఎక్సలెంట్ గా ఉంది. బయటికి వెళ్ళిన తర్వాత ఆదికి ఉంది, కానీ చాలా బాగుంది, బాగా ఎంటర్టైన్ చేశారు. మెయిన్ గా వాడు శేఖర్ మాస్టర్ కొడుకు ఇవాళ అసలు డాన్సులు డైలాగు అన్ని అసలు ఎక్సలెంట్ చేశాడు. విని సూపర్. శాంతి స్వరూప్ చాలా బాగా చేసావు. శ్రీముఖిని తింగర పుచ్చిలాగా ఉంటది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. నరేష్ గారు మీరు చెప్పాలి. ఆ రోజుల్లో జంజాల గారు వస్తారు. ఆ రోజుల్లో ఏం జరిగిందో చెప్పు నరేష్. ఈ రోజులకు తోలు తీరిపోవాలి. నరేష్ ఇప్పుడు 1 అవర్ చెప్పిస్తా. కదిలేరని వస్తారా? ఈ స్కిట్ అసలు అన్నిటికంటే హైలైట్ లా అనిపించింది. అంటే ఏ స్కిట్ గా స్కిట్టే గానీ, అంటే సెటైర్ ఎప్పుడు కూడా దానికి ఒక సెపరేట్ వాల్యూ ఉంటుంది. దాంట్లో చిన్న బిడ్డల దగ్గర నుంచి ప్రతి వాళ్ళు, ఎస్పెషలీ నా కసంతా తీరింది వాళ్ళ. సో ఎనీవే సూపర్. ఓకే, విత్ జడ్జెస్ పర్మిషన్ తో ఒక్కసారి నా బాబా చంటి ఒకటే ఒక మాట చెప్తాను, నా టీమ్ స్కిట్ హైలైట్ అయిందో లేదో తెలియదు కానీ ఆపోజిట్ టీమ్ లో కూడా నేనే హైలైట్ అయ్యాను. థ్యాంక్ యూ సో మచ్.